జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి ఈ బీజాక్షర మంత్రము ఒకటి ఉన్నదండి. మన కోరికలు ఏవైనా సరే తప్పకుండా నెరవేర్చేటటువంటి బీజాక్షర మంత్రము అండి. అందులో ప్రత్యక్ష దైవంగా ఉన్న వారాహి అమ్మవారిని మనం నమ్ముకొని ఉన్నాము కాబట్టి వారాహి అమ్మవారికి మనం ప్రతినిత్యము దీపం పెడుతూనే ఉంటాము. ఆ దీపం పెట్టి అమ్మవారికి ఎర్రటి పుల్లతో మనము పూజిస్తే చాలా మంచిదండి. ఫోటో లేని వారు దీపానికైనా పూజించవచ్చు. అమ్మకి పాలు కానీ లేదా బెల్లం చిన్న ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. సరే, మీకు ఇవేమీ కుదరదు, మేము ఎక్కడో హాస్టల్లో ఉంటున్నాము, వేరే పని మీద ఎక్కడో ఉంటున్నాము, మేము చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు జస్ట్ ఈ బీజాక్షర మంత్రాన్ని మీరు శుభ్రంగా ఉన్న సమయంలో రోజు కనుక ఈ బీజాక్షర మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు చదవచ్చండి. అది 3, 5, 9 అని కాదు, మనస్ఫూర్తిగా మీరు ఒక్కసారి చదివినా కూడా చక్కటి ఫలితాన్ని ఇచ్చే చాలా చక్కటి బీజాక్షర మంత్రము అండి. మనము చాలా పనులు ట్రై చేస్తూ ఉంటాము, ప్రయత్నిస్తూ ఉంటాము, కానీ ఆ పనులు అనేవి మనకి సకాలంలో జరగవండి. అంటే జరగకపోవడం వల్ల మనం నిరాశ నిస్పృహకు గురవుతూ మన జీవితాలు ఇంటే మనకి ఈ పని అవ్వదు అని మనము చాలా నిరుత్సాహపడిపోయి చాలామంది ఆ పనులకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఎటువంటి పని అయినా సరే, వ్యాపారమైనా, చదువైనా, మరి ఇంకేమైనా సరే తప్పకుండా మీ యొక్క పని ఏదైతే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారో అది శ్రద్ధగా ఆ పని మీద మీరు మనసు లగ్నం ఉంచే మీరు ఈ చక్కటి బీజాక్షర మంత్రాన్ని కనుక రోజు గనక చదివినా, రాసినా, వినినా కూడా చాలా చక్కటి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయండి. బీజాక్షర మంత్రానికి అంతటి శక్తి ఉంటుందండి. బీజాక్షరాలని మనము అసలు బీజము అంటేనే ఆ బీజం నుంచి పుట్టేదే ప్రతి ఒక్కటి. అటువంటి చాలా చక్కటి పవర్ఫుల్ యొక్క బీజాక్షరాలను కనుక మనము ఎంతో పవిత్రంగా ఉంటూ ఎంతో నిష్టగా అమ్మని తలుచుకుంటూ, ఏ అమ్మవారైనా పర్వాలేదు, మనం వారాహి అమ్మవారి భక్తులం కాబట్టి వారాహి అమ్మవారిని తలుచుకుంటూ కూడా మీరు చేయవచ్చు. లేదా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని కూడా ఈ బీజాక్షర మంత్రాలని మనం చదవచ్చండి. ఇప్పుడు మన ఈ వీడియోలో ఆ బీజాక్షర మంత్రము ఏమిటో మీకు చెబుతాను. ఇది మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని రోజు చదవండి. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి అంటే, మీ కోరిక నెరవేరాలి అంటే ఆ మంత్రము, బీజాక్షర మంత్రము ఏమిటి అంటే ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం ఓం శ్రీం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీం క్లీం అనే బీజాక్షర మంత్రాన్ని చాలా నెమ్మదిగా మీరు ధ్యానిస్తూ ఉంటే రోజు కనుక మీరు తప్పకుండా బ్రహ్మ ముహూర్తంలో చదివితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి. రాత్రి నిద్రించే ముందు అమ్మవారిని తలుచుకొని చదివినా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదా రోజు మీరు పొద్దున్నే స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత కూడా మీరు ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటానికి ప్రయత్నించండి. తప్పకుండా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి జరిగి తీరుతాయి. మీ కోరికలు ఏవైనా సరే చక్కగా ఫలించాలి అంటే ఈ బీజాక్షర మంత్రాన్ని లేని వారు మీరు నమ్మకం ఉన్నవాళ్ళు, అమ్మ మీద నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా డబ్బు సాయం లేని వాళ్ళు కనీసం మాట సాయమైన చదవండి. ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు సహాయం చేస్తుంటే ఆ సహాయం మంచి ఫలితాలు మన జీవితాల్లో కలుగుతాయండి. నా వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.